గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఎం సిపిఐ నాయకులు ధర్నా చేపట్టారు. బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచుతూ పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నదని సిపిఐ జిల్లా నాయకులు కోట శ్రీనివాస్, కార్తీక్ అన్నారు. గ్యాస్ ధర పెంపుదలను నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ ఎదుట ఉన్న రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. గ్యాస్పై పెంచిన ₹50 వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు టీకానంద్, మాలాశ్రీ తదితరులున్నారు. గ్యాస్ పై ₹50, పెట్రోల్ డీజిల్ పై ₹2 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పెట్రోల్ డీజిల్ ధరల పైన అనేక రకాల సుంకాలు వేస్తా ఉన్నారు. ఇవాళ ఎక్సైజ్ సుంకం పేరుతోటి ఆ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి ఆస్కారం ఉంది. ఒకవైపు 2014 నుంచి ఇప్పటిదాకా చూస్తే అంతర్జాతీయ మార్కెట్లనేమో ముడి చమురల ధరలు తగ్గుతూ ఉన్నాయి. కానీ ఇవాళ ధరలు పెరుగుతున్నాయనే పేరుతోటి అబద్ధ మాటలు చెప్తూ మోడీ సర్కార్ ధరలు పెంచుతా ఉంది. ఇవాళ గ్యాస్ ధర పెంచడం ఫలితంగా ఒక్క తెలంగాణ రాష్ట్రం పైన ₹400 కోట్ల భారం పడుతూ ఉంది. ఇది సామాన్యుడిపై బారేటువంటి భారం. ఒకవైపు ఏమో ధరలు పెరుగుతూ ఉన్నాయి, డబ్బులు లేకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కూలీ నాలి దొరకటువంటి పరిస్థితులలో ఇవాళ ప్రజలు ఉన్నారు. కానీ మూలిగైనకపోయిన తాటిపండు పట్ట చందంగా ఇవాళ ప్రభుత్వం గ్యాస్ ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ప్రజలపైన పెనుభారం మోపుతా ఉంది. వెంటనే గ్యాస్ ధరలు తగ్గించాలని సిపిఎం పార్టీగా ఇవాళ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా